మన బాలయ్య సార్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి సార్కి బీసీ సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా సభ అధ్యక్షులు మరి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మరి నాగకృష్ణ గారికి కూడా మేము ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి నారాజన్న గారికి, ముత్యాలన్న గారికి, రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగా పనిచేస్తున్న మన నారాజన్న గారికి, మన అదేవిధంగా సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జి మరి మన లక్ష్మీనారాయణ గారికి, మన అదేవిధంగా లాయర్ల అసోసియేషన్ తరఫున మొన్నే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం సృష్టించి లాయర్లందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాట్లాడించిన మన గౌరవనీయులు నారాయణ గారికి, మరి సభకు హాజరైన ముఖ్య మహిళలకు అందరికీ పేరు పేరున బీసీ సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా దేశానికి ఎవరైతే రాజ్యాంగాన్ని రూపొందించారో మరి ఆయన డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ బహుజనుల గుండెల్లో దేవుడిగా నిలిచిన చరిత్ర ఈ 78 సంవత్సరాలలో ఎన్నో సందర్భాల్లో చూస్తున్నారు. ఈ భారతదేశ ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరిలో కూడా ఒక దేవుడు అంటే ఎవరు అంటే అంబేద్కర్ పేరు చెప్పాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కనిపించిన దేవుడినే మీరు అంతగా మొక్కుతున్నారు. మరి బహుజనులందరికీ కూడా ఎన్నో ఫలాలు ఇచ్చి, ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈరోజు రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్న నాయకులు కానీ, మరి అదేవిధంగా పథకాలు రూపొందిస్తున్న నాయకులు కానీ, మనకు ఏమైనా పెన్షన్లు అవి అన్నీ వస్తున్నాయంటే ఆ రోజు ఆ మహానుభావుడు మనకి ఇచ్చిన భిక్షగా మేమందరము భావిస్తున్నాము. మరి అటువంటి ఒక మహోన్నత శక్తివంత అంబేద్కర్ని మన అదే రాజ్యాంగంలో కూర్చొని మరి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే మీకు రాజ్యాంగం మీద ఎంత మమకారం ఉందో, ఎంత ప్రేమ ఉందో ఈ దేశ ప్రజలందరికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం మొన్న బయట పెట్టడం జరిగింది. మీరు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ప్రణాళికను రూపొందించాలని దేశ ప్రజలందరినీ ఒక పక్కదారి పట్టించి బహుజనులకు వ్యతిరేకంగా మీరు నాయకత్వం వహిస్తున్నారు. మరి మీకు ఏ గతి పడతాడో రాబోయే రోజుల్లో ఈ బహుజనులంతా కూడా ఒక గుణపాఠం చెప్తారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిజంగా బీజేపీలో నాయకత్వం ఉంటే, బీజేపీలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద ఒక కేసు కట్టి జైలుకు కూడా పంపాలని చెప్పి మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు చట్టసభల మీద నమ్మకం లేకపోతే మీరు ఎలా పాలిస్తున్నారు అని దేశ ప్రజలందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి ఏ చిన్న తప్పులు చేసినా, మీరు ఇలాంటి పొరపాట్లు చేసినా మీకు సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈరోజు మీరు జరిగి దాదాపు 5 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేయలేదంటే మీరు నిజంగా దాన్ని సమర్థిస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని కూడా మేము టార్గెట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆలోచించాలి. ఈ దేశానికి మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయకత్వంలో మీ కళ్ళ ముందర ఇంత దారుణంగా మా దేవుడు లాంటి అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు మీకు సిగ్గు చూడి ఉంటే తప్పనిసరిగా మీరు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం అంతా అన్ని జిల్లాలలో బహుజన సమాజ్ పార్టీ, దళితులు, అణగారిన వర్గాలు,
కులాలు ఎంతో గాయమై మరి ఈ రోజు ఇట్లా రోడ్డుకొచ్చి కూర్చున్నామంటే మా బాధలన్నీ కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పటికైనా మీరు ఈ రోజుకైనా నిర్ణయం తీసుకొని అంబేద్కర్ని సస్పెండ్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం.